మయోదశ ఐఏఎస్ గారు గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర టీంతో ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కార్యక్రమాన్ని కాఫీ కప్పులు కూడా ఉన్నాయి బాగా నీట్గా ఉంది. ఎందుకంటే గుంటూరులో ఫస్ట్ టైం గురించి చెప్తారా? ఇప్పుడు మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ ఉండి అండి, మీరేస్తే మళ్ళీ మీరే కదా ఆల్ మొత్తం డ్రైనేజ్ మొత్తం ప్లాస్టిక్తో నిండిపోతుంది. కారానికి వాడతారా? మెయిన్ ప్లాస్టిక్ వాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, పట్టణాలు, స్థానిక సంస్థలలో, ప్రభుత్వ సంస్థలలో స్వచ్ఛాంధ్ర పరిశుభ్రత ఫ్లెక్స్ పాల్గొని నగరపాలక సంస్థలో మెరుగైన పారిశుద్ధ్య పాల్గొనాలి. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ నుండి నా తోటి వారికి బహిరంగ మలమూత్ర వినియోగించడం క్రమం తప్పకుండా అవగాహన కల్పించే తీర్చిదిద్దేటట్టు నా వంతు
చేస్తానని మలమూత్ర విసర్జన కానీ ఎక్కడ కూడా చిన్న డస్ట్బిన్స్ కూడా ఎవ్రీ మినిట్ క్లీన్ అవుతా ఎప్పటికప్పుడు శానిటేషన్ డ్రైవ్స్, ర్యాలీస్, ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం ఇవన్నీ చేయడం జరిగింది. మంత్రి గారు ఆదేశాల మేరకు మన దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రతి నెల 3వ శనివారం రోజు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర యాక్టివిటీ చేయడం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంని ఒక స్వచ్ఛ ప్రదేశ్గా, ఒక స్వర్ణ ప్రదేశ్గా మారాలి. ఈ ఉద్దేశంతో యాక్టివిటీస్ పెట్టడం జరుగుతుంది. ఈ నెల థీమ్ ఏంటంటే జీరో గ్యాప్ శానిటేషన్. అంటే మనం ఏదైతే శానిటేషన్ యాక్టివిటీ చేస్తుంటామో, అంటే స్వీపింగ్ కావచ్చు, గార్బేజ్ పికింగ్ ఉంటుంది, దాంతోపాటు డ్రైన్ క్లీనింగ్ ఉంటాయి, మలేరియా, డైరియా ఈ యాక్టివిటీస్ కూడా మనకి ప్రివెంట్ చేయడానికి కూడా రకరకాల యాక్టివిటీస్ మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాము. ఈ యాక్టివిటీస్లో కొంత గ్యాప్ ఉంటుంది జనరల్గా. ఆ గ్యాప్ వల్లనే మనకి జనరల్గా సిటీలో కానీ ఎక్కడైనా నగరాల్లో డిసీజెస్ వస్తాయి. సో డిసీజెస్ రాకుండా చూసుకోవాలి అంటే ఎక్కడ ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. జీరో గ్యాప్ శానిటేషన్ అనే మన టార్గెట్ ఉంది. ఈ టార్గెట్ అచీవ్ చేయడానికి ఈ థీమ్ ఈ నెలకి పెట్టడం జరిగింది. ఈ థీమ్ భాగంగా మనం 100% డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అని మనం ఎన్షూర్ చేస్తున్నాము. దాంతోపాటు గార్బేజ్ హీప్స్ ఎక్కడైనా ఉంటే, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ అంటాము, అది అసలు క్రియేట్ అవ్వకూడదు. ఒకవేళ ఎక్కడైనా అలాంటి హీప్స్ ఉంటే అది కూడా వెంటనే మనం క్లియర్ చేసుకోవాలి. అక్కడ కూడా శానిటేషన్ మెయింటైన్ చేయాలి. దాంతోపాటు గ్యాంగ్ వర్క్స్, డ్రైనేజ్లో కూడా కొన్ని చోట్ల ఇది గార్బేజ్ ఉంటుంది, దానివల్ల డ్రైన్ కూడా బ్లాక్ అవుతాయి. అది కూడా రెగ్యులర్గా క్లీనింగ్ చేస్తూ, దాంతోపాటు ప్రజలకి కూడా అవగాహన కల్పిస్తూ, వీళ్ళు కూడా ఇలాంటి గార్బేజ్ ఎక్కడా కూడా త్రో చేయకుండా ఓన్లీ సెగ్రిగేషన్ చేస్తూ డ్రై అండ్ వెట్ గార్బేజ్ సెపరేట్గా కూడా మెయింటైన్ చేయమని అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. దాంతోపాటు నగరాల్లో ఏదైతే పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి అది కూడా పరిశుభ్రత మెయింటైన్ చేయమని కూడా అందరికీ ఇవాళ దాని వల్ల చెప్పడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీలో ఇవాళ ప్రతి వార్డులో కూడా ఈ సాసా యాక్టివిటీ జరిగాయి. సిటీ లెవెల్లో కూడా ఇప్పుడే ఈ పీవీ మార్కెట్తో పాటు మనం అక్కడ క్లీన్లెస్ డ్రైవ్ పెట్టడం జరిగింది. తర్వాత పింక్ టాయిలెట్ అనే టాయిలెట్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసుకొని మనం ఇవాళ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో అందరికీ, ప్రజలకి కూడా కొరకు ఏంటంటే మీరు కూడా అందరు సహకారం చేస్తూ మన సిటీని ఒక క్లీన్ సిటీగా, స్వచ్ఛ ఆంధ్రాగా మారాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు సాసా ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని ఒక క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టారు. ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెటూరు దగ్గర నుంచి పెద్ద సిటీల వరకు కూడా ప్రజలందరూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలనే ఉద్దేశంతో గార్బేజ్ కలెక్షన్ కానీ, డ్రైన్ కలెక్షన్ కానీ, శానిటేషన్ కానీ, డోర్ టు డోర్ కలెక్షన్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, అన్ని విభాగాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుంచి ప్రతి అన్ని విభాగాలు కూడా క్లీన్గా ఉండాలి. ప్రజలు ఎటువంటి అంటువ్యాధులు రాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఎటువంటి డయేరియా కానీ, మలేరియా కానీ, కలరా కానీ ఇట్లాంటి సోకకూడదనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ముఖ్య సంకల్పం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంకల్పించారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మొత్తం సాసా ప్రోగ్రామ్స్ ప్రతి వాడలా జరుగుతున్నాయి ప్రతి 3వ శనివారం. దానిలో భాగంగా గుంటూరులో ఇవాళ గౌరవ కమిషనర్ గారితో, మయూర్ అశోక్ గారితో కలిసి పీవీకే నాయుడు మార్కెట్, అట్లాగే పింక్ టాయిలెట్స్, అట్లాగే స్వీపింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఈ వారం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీరో గ్యాప్ శానిటేషన్. దీన్ని ఎక్కడెక్కడ మధ్యలో ఏమైనా మిగిలిపోయిన చోట ఏమైనా ఉన్నాయా ఆ గ్యాప్ను కూడా జాగ్రత్తగా క్లీన్ చేసి మనందరం బాధ్యత. ఇది ఒక శానిటేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు జరుగుతూ ఉండాలి 24/7. కానీ ఇంకెక్కడన్నా గ్యాప్స్ ఉన్నా కూడా చేసే బాధ్యత ఈ మలేరియా సిబ్బంది, పబ్లిక్ శానిటేషన్ కూడా కాపాడాల్సిన బాధ్యత పబ్లిక్ హెల్త్ మీద ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ మీద. దానిలో భాగంగా వాళ్ళని అందరినీ మనం అలర్ట్ చేస్తూ తప్పనిసరిగా రానున్న కాలంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా గుంటూరుని తీర్చిదిద్దాల్సిన బాధ్యత గుంటూరు పౌరులుగా మనందరి మీద ఉంది. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసాం విజ్ఞాన మందిర్లో. తప్పకుండా ఇక్కడ ఓతు కూడా తీసుకున్నాం. మేము ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తామని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి పౌరులు కూడా దానిలో భాగంగా మనం అంత బాధ్యతగా ప్రతి నిత్యం ఈ యొక్క శానిటేషన్లో అప్రమత్తంగా ఉండి గుంటూరుని మరలా రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవ మయూర్ అశోక్ గారు కూడా ఈ సంవత్సరం అందుకోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతున్నా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.